Today, we have gathered to discuss about the Revati, a lady, and his son. The lady is expired. His son is seriously injured because of the stampede at Sandhya Theatre, attributing to the bouncers' duties and responsibilities. ఈరోజు అల్లు అర్జున్ గారు సడన్గా ఎవరికి చెప్పకుండా థియేటర్కి రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు అల్లు అర్జున్ గారు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది జనం అక్కడ రావడం జరిగింది. వాళ్ళను అల్లు అర్జున్ సేవ్ చేయడానికి ఈ బాడీ గార్డ్ బౌన్సర్స్ వేరే వాళ్ళకు తోయడం జరిగింది. ఆ తోయడము ఆ తొక్కిలిసాటలో రేవతి అనే 35 years మహిళ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు సీరియస్గా ఇంజ్యూర్ అయ్యి హాస్పిటల్లో చేయడం జరిగింది. ఈ విషయంలో సిబి హైదరాబాద్ కూడా ఈ బౌన్సర్స్కు ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఏమంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ హూ ఆర్ ద బౌన్సర్స్. ఈరోజు బౌన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ నడవదు. సెలబ్రిటీతో సహా విఐపీస్, పొలిటీషియన్స్, పబ్స్ ఇటువంటి అన్నిటికీ కనీసం 20-25 వేల మంది బౌన్సర్స్ యాక్టివ్గా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. దేశమంతా కూడా ఇంకా ఇంతకంటే ఎక్కువనే ఉంది. డెఫినెట్గా వాళ్ళకు సెక్యూరిటీ, విఐపీస్ కానీ సెలబ్రిటీ కానీ క్లబ్స్ అందరికీ సెక్యూరిటీ అవసరం ఉంది. అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటామో బౌన్సర్స్ అనే వ్యవస్థ ఈరోజు ఎవరైతే పెడుతున్నారో, ఏజెన్సీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకు బౌన్సర్స్ ఎందుకు పెడుతున్నారో ఒక ప్రాఫిట్ చేసుకోవడానికి తప్ప చేస్తున్నారు. వాళ్ళకు ఒక లా ఉందా, ఒక సిస్టమ్ ఉందా, ఒక యాక్ట్ ఉందా, ఒక గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయి అనే విషయము ఏ ఏజెన్సీ కూడా 90% ఆఫ్ ద ఏజెన్సీకి తెలియదు. ఈరోజు ఫస్ట్ టైం డిస్కస్ ఈ మధ్యలో ఈ స్టాంపేడ్తో డిస్కస్ రావడం జరిగింది. బౌన్సర్స్ వాళ్ళు అందరూ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్ 2005లో వచ్చింది. మనకు స్పెషల్లీ తెలంగాణలో 2008లో వచ్చింది. దాంట్లో అండర్గా వాళ్ళు రావాల్సింది. డెఫినెట్గా వాళ్ళు పసారా యాక్ట్ అండర్లో యాక్ట్ చేయాలి. వాళ్ళ డ్యూటీస్ రెస్పాన్సిబుల్ కూడా దాంట్లో ఉంటాయి. మేజర్ పార్ట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళని ఎంగేజ్ చేసిందంటే ఆ ఏజెన్సీకి లైసెన్స్ ఉండాలి. ఎప్పుడైతే లైసెన్స్ ఉందో వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ వాళ్ళకు ట్రైన్ చేస్తుంది, వాళ్ళకు అన్నీ చెప్తుంది. మేజర్ పార్ట్ ఏముంటుందంటే పబ్లిక్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి మనం. ఈ పబ్లిక్ కంట్రోల్ చేయడం ఒక పార్టు. రెండోది పబ్లిక్తో డీల్ చేయడం ఎట్లా. వీళ్ళు ఎవరికైతే పనిచేస్తున్నారో, ఏ హీరో కానీ సెలబ్రిటీకి పనిచేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా సేఫ్ గార్డ్ చేయాలి అనేది కూడా వీళ్ళకి తెలవాలి. దీని కన్సర్న్ ఒక 1 month మినిమం ట్రైనింగ్ ఉంటుంది. రెండో పాటు మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే అందరూ సఫారీలో ఒకే సఫారీలో తిరుగుతున్నారు, పోలీసులు ప్లస్ బౌన్సర్లు. ఎప్పుడైతే వీళ్ళు బౌన్సర్స్ ఈ యాక్ట్లో వస్తారో వాళ్ళు పోలీసులు కానీ డిఫెన్స్ వాళ్ళు వేసుకునే బట్టలు అటువంటి ఐడెంటికల్ డ్రెస్సులు ఎప్పుడు యూజ్ చేయొద్దు. మేజర్ పార్ట్. ఎప్పుడైతే వీళ్ళు యూనిఫామ్లు వెళ్తున్నారో ప్రజలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళకు ఎవరో తెలియదు, పోలీసులా తెలియదు, గుండాలా తెలియదా, ఎవరేం తెలియదు. వీళ్ళు ఒకటే కాకుండా ఇంకా సెటిల్మెంట్ చేసే వాళ్ళు కూడా బౌన్సర్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో. అది పబ్లిక్గా చాలా డిస్కషన్స్ కూడా వచ్చినవి. ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే వాళ్ళని డెఫినెట్గా బౌన్సర్స్ అందరినీ రికగ్నైజ్డ్ ఏజెన్సీ అండర్లో పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ కొంచెం ఇన్సైట్ తీసుకొని వాళ్ళ కొంచెం గైడ్లైన్స్ స్పెషల్గా ఇచ్చేసి విఐపీ సెక్యూరిటీ చూస్తున్నారు కాబట్టి అదొకటి ముందుకు వస్తుంది అనుకుంటా. ఈ ఇష్యూ జరిగినందుకు అది వస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఒకటి
రెండో పాటు వీళ్ళందరినీ ఎప్పుడైతే గైడ్లైన్స్కి అందరూ వచ్చిండ్రో వాళ్ళు టోటల్ కంట్రోల్ అవుతారు. ట్రైనింగ్ పార్ట్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. ఇంకోటి వాళ్ళ యాన్సిడెంట్స్ వెరిఫికేషన్ అంటే వాళ్ళది పోలీస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ. వీళ్ళు ఎప్పుడైతే అవుట్ సైడ్లో సెటిల్మెంట్లో దాంట్లో తిరుగుతున్నారో వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు సెక్యూరిటీ అండర్లో వస్తే వాళ్ళ క్రిమినల్ యాన్సిడెంట్స్ రికార్డ్ అయిన తర్వాత వాళ్ళు మంచిగా ఉంటేనే వాళ్ళకి క్లియర్గా ఉంటేనే యాన్సిడెంట్స్ వాళ్ళు ఈ బౌన్సర్ దాంట్లోకి డ్యూటీలో తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడ రావు. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు మన జరిగిన విషయం లోపల వాళ్ళు ఏ ఏజెన్సీ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు డైరెక్ట్గా వేరే వాళ్ళ త్రూ ఈవెంట్ మేనేజర్ త్రూ పెట్టుకున్నారు. ఈవెంట్ మేనేజర్స్కు ఏ లైసెన్స్ ఉండదు. కాబట్టి ఈ విషయం కొంచెం గవర్నమెంట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సిస్టమ్ అంతా బాగా అవుతుంది. థ్యాంక్ యూ. ఐఎమ్ డిఎస్ రెడ్డి, ప్రెసిడెంట్, సెక్యూరిటీ అసోసియేషన్, తెలంగాణ. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీకాంత్, ప్రెసిడెంట్, సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ. సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ 2014లో ఫామ్ అయి ఈరోజు అసోసియేషన్ కింద 200 ఏజెన్సీస్ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ 200 ఏజెన్సీస్ అనేది శాట్ అండర్లో పని చేసుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో డిఫరెంట్ వివిధ డిపార్ట్మెంట్లలో, గవర్నమెంట్లలో, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకి అంటే మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. వారం రోజుల నుంచి ఇదే ఇష్యూస్ మీద ఒక వారం క్రితం సివి ఆనంద్ గారు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. పర్టికులర్లీ బౌన్సర్స్ను ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ, హెచ్చరిస్తూ ఒక మీటింగ్ పెట్టారు. బౌన్సర్స్ అనేవాళ్ళు విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఏ కంట్రోలింగ్ లేకుండా పని చేస్తున్నారు. వాళ్ళకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ఇన్స్ట్రక్షన్స్ లేదు. ఏజెన్సీ వాళ్లకు హెచ్చరిస్తున్నాను ఇకపైన జరగొద్దు అని. ఇది సబ్జెక్ట్. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు ఆ రోజు ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన, ఆయన వచ్చినటువంటి అది అంటే వచ్చిన విధానం కానీ వెళ్ళిన విధానం కానీ అది కన్సర్న్ కాదు మాకు. ఒకటి, ప్రాపర్గా థియేటర్ యాజమాన్యం పర్మిషను, పోలీస్ పర్మిషను అది కాదు. మేము ఒకటే అడుగుతున్నాము, అల్లు అర్జున్ గారు వెనకాల వచ్చినటువంటి బౌన్సర్స్ దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ బై ద సెక్యూరిటీ ఏజెన్సీ. ఈ క్లారిటీ చాలా చోట్ల మిస్ అవుతుంది. ఒక ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేసి బౌన్సర్లను పెట్టి ఉంటే, అలాట్ చేసి ఉంటే, ఒక ఏజెన్సీ యొక్క ఐడి కార్డ్, ఏజెన్సీ యొక్క లోగో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈరోజు ఇప్పుడు మన చైర్మన్ గారు చెప్పినట్టు 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలో పసారా యాక్ట్ అమల్లోకి వచ్చింది. 2016 నుంచి ఈరోజు వరకు దాదాపుగా 8 ఇయర్స్లో 850 లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది బై ద హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మేము ఒకటే అడుగుతున్నాం, ఏది ప్రజలకు కానీ, క్లయింట్స్కి కానీ, సెలబ్రిటీస్కి కానీ, దయచేసి పసారా లైసెన్స్ ఉన్నటువంటి ఏజెన్సీని మాత్రమే మీరు ఎంగేజ్ చేసుకోండి. తద్వారా ట్రైన్డ్ పర్సన్స్, ట్రైన్డ్ బాడీగార్డ్స్ కావచ్చు, బౌన్సర్స్ కావచ్చు, సెక్యూరిటీ పర్సన్స్ కావచ్చు, మీకు ఈవెంట్ ఉండొచ్చు, మీ పర్సనల్గా యూటిలైజ్ చేసుకోండి. బట్ దట్ షుడ్ బి ట్రైన్డ్ పర్సన్, యూ హ్యావ్ టు ఎంగేజ్. దట్ టు ఏదైతే పసారా లైసెన్స్ కలిగి ఉందో ఆ ఏజెన్సీని మాత్రమే మీరు సపోర్ట్ చేయండి. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిక్రూట్ చేశారా, ఈవెంట్ ఆర్గనైజేషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఉందా, వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ఉందా? ఒక వ్యక్తికి యాంటిసిడెంట్స్ అంటే మేము డ్యూటీలో తీసుకునే ముందు పీవీసీ, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అంటాం. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం, వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఇదంతా చేయడం వలన అతనికి ప్రాపర్గా డ్యూటీ చేసే విధానం వస్తుంది. ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంటి, సంధ్యా థియేటర్లో ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ ఒకటేసారి రావడం, క్రౌడ్ అంతా కూడా కంట్రోల్ లేకపోవడం. ఈవెన్ దో అంటే
క్లియర్గా వాళ్ళు 50 మంది బౌన్సర్లు ఉన్నా 50 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కూడా కంట్రోల్ కాలేకపోయింది. అంటే ప్రీ ప్లాన్డ్గా ఈవెంట్ ఆ రోజు చేయలేదు, జరగలేదు. అలానే ఏజెన్సీ సర్టిఫైడ్ ఏజెన్సీ ద్వారా ఎంగేజ్ చేసుకోలేదు. దీనికి మేము క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మీ మీడియా ముందుకు రావడం జరిగింది. రెండోది, ఇదే విషయంలో మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. మీడియా వారికి, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ద్వారా ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మా శాట్ ఆధ్వర్యంలో, సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 2019 అప్పట్లో 19-20లో డీజీపీ మహేందర్ రెడ్డి గారికి మేము ఒక విన్నపం చేయడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఒకే స్టేటు, ఒకటే సెక్యూరిటీ, ఒకటే కామన్ యూనిఫామ్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఒక సింగిల్ యూనిఫామ్ ఉందో, ప్రైవేట్ సెక్యూరిటీకి కూడా ఒక సింగిల్ యూనిఫాము ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, జియో పాస్ చేయండి అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్స్. వాటికి కామన్గా ఒక 3-4 శాంపిల్స్ యూనిఫామ్ ఇచ్చాము. అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ గారు ఒకటి యూనిఫామ్ సెలెక్ట్ చేసి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని అప్రూవల్ కోసం పంపించారు. ఐ థింక్ మాకు తెలిసినంత వరకు అది డిపార్ట్మెంట్ సెక్రటేరియట్లో ఎక్కడో పెండింగ్లో ఉండి ఉండొచ్చు. బట్ ఈ ద్వారా, మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇకపైన ఇలాంటి ఇన్సిడెంట్ జరగొద్దు అని మేము కోరుకుంటున్నాము. కానీ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా ఈరోజు వరకు సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ప్రొవైడ్ చేసినటువంటి ఎంప్లాయీస్, ఎంగేజ్ చేసిన ఎంప్లాయీస్ దగ్గర ఎలాంటి సందర్భాలు ఇంత మేజర్ ఇష్యూస్ జరగలేదు. సెలబ్రిటీలకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని, అన్నోన్ పర్సన్స్ని, యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ లేని వారిని, ట్రైనింగ్ లేని వారిని మీరు ఎంగేజ్ చేసుకోకండి. ప్రాపర్గా మా అసోసియేషన్ని కన్సల్ట్ అవ్వండి. మా దగ్గర 200 ఏజెన్సీస్, పసారా సర్టిఫైడ్ ఉన్న ఏజెన్సీస్ ఉన్నాయని మేము మీకు మీడియా ముఖంగా చెప్తున్నాము, సభాముఖంగా. రెండోది, యూనిఫామ్ అనేది కూడా ఒక సింగిల్ యూనిఫామ్లో రావాలి. పోలీస్ యూనిఫామ్స్, కాకి యూనిఫామ్స్ కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు, సఫారీ యూజ్ చేస్తున్నారు, ఏదో ఇస్తున్నారు. అట్లా కాకుండా సఫారీ అనేది కూడా మేము రికమెండ్ చేయట్లేము. ఓన్లీ సెక్యూరిటీ అన్నప్పుడు ఏ రకంగా అయినా డిజిగ్నేషన్ ఉండొచ్చు. సెక్యూరిటీ అనేది సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఒకటే ఉండాలి అనేది మేము అడుగుతున్నాం. అండ్ మీడియా వారు మీ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే, పసారా లైసెన్స్ లేని ఏజెన్సీస్ మీద కూడా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం డిపార్ట్మెంట్ వారికి. ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఈరోజు ఈ సంఘటన జరిగింది, బాడీ గార్డ్స్, గన్మెన్స్, వాటెవర్, మన బౌన్సర్స్. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గన్స్ లైసెన్స్ లేకుండా సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి లైసెన్స్ తోటి ఏటీఎం క్యాష్ వ్యాన్స్లో కానీ, ఏటీఎంస్ ముందు బ్యాంకులలో సింగిల్ బోర్, డబల్ బోర్ గన్స్ యూజ్ చేస్తూ చాలామంది కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఉన్నటువంటి లైసెన్స్ని యూజ్ చేస్తూ డ్యూటీలు చేస్తున్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాము. గౌరవనీయులైన సిపి గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు హోమ్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్ రెండు కూడా పోర్ట్ఫోలియోస్ వారి దగ్గరనే ఉన్నాయి. సో మేమేం చెప్పుకోవాలనుకున్నా వారికి మీ మీడియా ద్వారానే చెప్పుకోగలుగుతున్నాము. గన్ లైసెన్స్ గురించి రేపు ఇంకొక ఇన్సిడెంట్, సంఘటన జరగకుండా ప్రాపర్గా చెక్ చేసేసి కరెక్ట్గా పర్మిషన్ తోటి ఉన్నదా లేదా అనేది చెక్ చేయమని చెప్తున్నాము. అండ్ సిపి గారు మొన్న రీసెంట్లీ ఏదైతే చెప్పారో, అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చారో, డెఫినెట్లీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అది ఏజెన్సీ ద్వారా జరిగిందా, ఎలా జరిగింది అనేది కాదు. బట్ అక్కడ బౌన్సర్, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఒక ఐడెంటిఫై అయిపోయింది అక్కడ. సో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా అల్టిమేట్గా నేను చెప్తున్నాను యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్గా, దయచేసి లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి, ప్రాపర్గా రిక్రూట్మెంట్ చేసేసి క్లయింట్ దగ్గర ఆర్డర్లు తీసుకోండి. వితౌట్ ఏ లైసెన్స్ లేకుండా కూడా మీరు విచ్చలవిడిగా రిక్రూట్మెంట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇలాంటి ప్రాణాలు పోయే విధంగా చేయకండి. ఈరోజు తెలంగాణలో, యాజ్ ఆఫ్ తెలంగాణలో 5 లక్షల సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి. ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కలుపుకుంటే 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డులు వర్క్ చేస్తున్నారు మన రాష్ట్రంలో. కార్పొరేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే. అందుకనే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్కి, ఒక యూనిఫామ్ అనేది డిక్లేర్ చేయండి. కామన్ యూనిఫామ్ కావాలి, ఒక సింగిల్ యూనిఫాము. ఇది చాలా వరకు నేరాలు అరికట్టుతుంది, కంట్రోల్ చేయొచ్చు, ఐడెంటిఫై ఈజీగా అవుతుంది. తద్వారా ఏ ఏజెన్సీ ద్వారా అయితే ఉంటుందో ఆ ఏజెన్సీ వారు వారి లోగో, వారి
ఐడి కార్డ్ అనేది ధరించడం జరుగుతుంది. ఒకటే కామన్ యూనిఫామ్ ఉంటుంది. సో ఇంత 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డ్ ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి మీ ద్వారా గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. పసారా యాక్ట్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్ యాక్ట్, పసారా అనేది దీంట్లో ఆర్ముడ్ ఎంప్లాయీస్ని, ఆర్ముడ్ పర్సన్స్ని పెట్టేదానికి లేదండి. ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ సివిల్ గార్డ్స్, సివిల్ అనే ప్రొవైడ్ చేయాలి. దట్టు ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మీ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు ఉండొచ్చు, సివిల్ గార్డ్స్ ఉండొచ్చు, బట్ ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పసారా లైసెన్స్ కింద ఎటువంటి ఆర్ముడ్ గార్డ్స్ని పెట్టేదానికి లేదు. ఏజెన్సీకి ఒకవేళ పసారా లైసెన్స్ ఉన్నా కూడా గన్ తోటి ఒక గన్మెన్ని పెట్టడానికి లేదు. అలా కావాలి అనుకుంటే పర్టికులర్లీ డీజీ గారితో ఆర్ కన్సర్న్ సిపిస్ తోటి అప్రూవల్, పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకోవాలి. ఎవరికైతే లైసెన్స్ అవసరం ఉందో, ఎవరికైతే గన్మెన్స్ అవసరం ఉన్నారో వాళ్ళు క్లయింట్ మాత్రమే తీసుకోవాలి. ఏజెన్సీకి ఎక్కడా కూడా రైట్స్ లేవు పసారాతో ప్రొవైడ్ చేయడానికి. ఈరోజు మన మిత్రులు చెప్పినట్టు పసారా యాక్ట్ గురించి గవర్నమెంట్కి మేము వేడుకుంటున్నాము. సర్క్యులేషన్స్ ఇంకా కొన్ని ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయండి. పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి అవగాహన లేదు పసారా అనేది ఏంటిది, వాట్ ఈస్ ద పసారా. సో గవర్నమెంట్ అనేది చెప్తేనే తెలుస్తుంది అందరికీ. ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇది వెళ్ళాలి. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ ఉండొచ్చు, రేపు ఇంకో ఇండస్ట్రీ ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎస్. అండ్ ఇంకొకటి, ఈ పసారా కింద ఆల్మోస్ట్ ప్రతి ఏజెన్సీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అకాడమీ, IITA, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ తీసుకొని మాత్రమే చేస్తారు. నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది కూడా ఇంప్లిమెంట్ చేయండి. కమిషనర్ గారికి, డీజీ గారికి, ఇంటెలిజెన్స్ ఐజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ బాడీగార్డ్ వ్యవస్థను కూడా ప్రాపర్గా ట్రైనింగ్లో పెట్టండి, ప్రాపర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయండి. తద్వారా మాత్రమే ఎంగేజ్ చేసుకునేటట్టు వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వండి. అప్పుడు ఇంకా ఈజీగా కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆర్మీ, ఎక్స్ ఆర్మీస్ ఉంటారు, వాళ్ళు ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం లైసెన్స్ తీసుకొని వస్తారండి. అది ఉపాధి కోసం కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కాదు, కేవలం వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకుంటారు తప్ప దానికోసం మీరు అది ఉద్యోగం చేయండి, కొంత సంపాదించండి అని చెప్పేదానికి కాదు. అది యాక్చువల్లీ ఆ వెపన్ అనేది బయట తిరగడానికే లేదు, ఇంట్లో నుంచి బయటకు తీసేదానికి లేదు. సెల్ఫ్ ప్రొటెక్షన్ అతని కోసమే తప్ప అతను ఇంకోళ్ళకి సెక్యూరిటీ వచ్చేదానికి లేదు అక్కడ ఆ లైసెన్స్ తోటి, ఆ గన్ తోటి. సంధ్యా థియేటర్ దగ్గర వాస్తవానికి బౌన్సర్లు కొంతవరకు దురుసుగానే ప్రవర్తించారు. అది డెఫినెట్లీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. కానీ వారికి ఎవరు రిక్రూట్మెంట్ చేశారు, వారు అల్లు అర్జున్ గారి ద్వారా రిక్రూట్మెంట్ అయిన వాళ్ళ, యాజమాన్యం, థియేటర్ యాజమాన్యం రిక్రూట్మెంట్ చేసిందా అనేది ఇక్కడ క్లారిటీ లేదు. అండ్ వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ లేదండి. వాళ్ళు ఓన్లీ ఫిజికల్లీ ఫిట్ ఉన్నారు తప్ప యాక్చువల్లీ వాళ్ళకి లైసెన్స్ లేదు. రెండోది ఆలోచన విధానం లేదు, ఎలా కంట్రోల్ చేయాలి, క్రౌడ్ కంట్రోల్ అనేది లేదు. ఆ క్రౌడ్ కంట్రోలింగ్ విధానం అనేది ప్రాపర్గా ఒక అల్లు అర్జున్ గారు వస్తున్నారు, పర్మిషన్ ఉంది అన్నప్పుడు 2 days 3 days ముందు తెలిసినటువంటి విషయం కాబట్టి అట్లీస్ట్ 1 day ముందు అయినా సరే మాలాంటి ఏజెన్సీస్ అయితే ప్రాపర్గా ఆ ఏరియాలో సర్వే చేసి ఎక్కడ ఏ గేట్ ఓపెన్ చేయాలి, ఏ గేట్ని క్లోజ్ చేయాలి, ఎక్కడి నుంచి క్రౌడ్ వస్తుంది, ఎక్కడి నుంచి అల్లు అర్జున్ గారు లోపలికి వస్తున్నారు, ఇదంతా ప్రాపర్గా చెక్ చేసి పంపించడం జరుగుతుంది. అప్పుడు ప్రజలకు ఇబ్బంది కాదు, వచ్చినటువంటి ఆడియన్స్కి ఇబ్బంది కాదు. కానీ ఈరోజు జరిగిందేంటి, చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి. సో ఇలాంటివి జరగకుండా బౌన్సర్లను డెఫినెట్లీ సిపి గారు హెచ్చరించడం ఇస్ వాస్తవం, అది మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ బై ద ఏజెన్సీ, సెక్యూరిటీ ఏజెన్సీ. యాక్చువల్లీ అయితే మీరు బాడీ గార్డ్స్ అంటున్నారా? యాక్చువల్లీ బాడీ గార్డ్స్ అనేది ఎవరికి ఇప్పటిదాకా ఒక్క ఆథరైజేషన్ సర్టిఫికేట్ కానీ లైసెన్స్ కానీ ఇవ్వలేదండి. బాడీ గార్డ్స్, బౌన్సర్స్ మా ఏజెన్సీ ద్వారా, ఆథరైజ్డ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే రిక్రూట్మెంట్ అవ్వాలి, వారి ద్వారా మాత్రమే వాళ్ళు
క్లయింట్ దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉంది. క్లయింట్ అనే వ్యక్తి సపోజ్ ఇప్పుడు ఈరోజు సెలబ్రిటీ ఉన్నారు అల్లు అర్జున్ గారు, వారు మమ్మల్ని సంప్రదించాలి. ఆర్ సంధ్యా థియేటర్ ఈవెంట్ చేసినప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించాలి. మేము ప్రాపర్గా పోలీస్ పర్మిషన్ ఉందా అవన్నీ చెక్ చేసుకుంటాం. పోలీస్ పర్మిషన్ ఉంటేనే మేము ఎంటర్ అవుతాం, అదర్వైజ్ మేము కూడా రిస్క్ తీసుకోం. పోలీస్ సపోర్ట్ లేకుండా సెక్యూరిటీ కూడా ఏమీ చేయలేదండి. సో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ రెండూ కలిస్తేనే ఒక ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది పబ్లిక్లో ఉన్నటువంటి ఇష్యూ. ఇది సెక్యూరిటీ అనేది మేము ఒక పర్సనల్గా ఇండస్ట్రీలో ప్రొవైడ్ చేస్తాము, ఈవెంట్స్కి ప్రొవైడ్ చేస్తాము, ప్రైవేట్ లైక్ ట్రాఫిక్లో కూడా మేము వర్క్ చేస్తాము. ఒక చిన్న విషయం మీకు ఉదాహరణ చెప్పాలి. 2009, 2014 ఎలక్షన్స్లలో అండ్ గణేష్ ఎమర్షన్స్ నిమజ్జనం టైంలో పోలీస్ ఫోర్స్ తక్కువ ఉన్నప్పుడు, సరిపోనప్పుడు, ఇంకా అవసరం వచ్చినప్పుడు మా ప్రైవేట్ సెక్యూరిటీని మమ్మల్ని కన్సల్ట్ అయ్యి గతంలో ఉన్న డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు 2004లో సిపిగా ఉన్నప్పుడు వారు మమ్మల్ని పిలిచి అడిషనల్ ఫోర్స్ పెట్టండి, మా అసోసియేషన్ కన్సల్ట్ అయ్యి మేము దాదాపుగా 2000 మందిని అడిషనల్ ఫోర్స్గా ఇచ్చాం. దట్ ఈస్ ద ప్రాసెస్. అంటే త్రూ పోలీస్ ఆర్ త్రూ ప్రాపర్ ఛానల్ లైసెన్సింగ్ ఉన్నటువంటి ఏజెన్సీ నుంచి తీసుకుంటే మీరు అన్నట్టు మేము ట్రైన్డ్ బౌన్సర్స్ని ఇవ్వగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. లైసెన్స్ లేని సంస్థలు, గుర్తింపు లేని సంస్థలు, ప్రాపర్ ట్రైనింగ్ లేని సంస్థలను, ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే ప్రాపర్ వాళ్ళ వెనకాల ఇప్పుడు సపోజ్ 50 మంది బౌన్సర్స్ ఉన్నారండి. అక్కడ 50 మంది బౌన్సర్స్ని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? వాళ్ళ మీద కూడా మానిటరింగ్ ఉండాలి కదా. ఇప్పుడు ఈరోజు డిపార్ట్మెంట్లో సీఎం గారు వస్తున్నారండి. సీఎం గారు వచ్చినప్పుడు ఒక మీటింగ్లో డీజీ గారి దగ్గర నుంచి, అడిషనల్ డీజీ గారి దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఆల్ కన్సర్న్ లోకల్ సిఐస్, ఏసీపీస్, డీసీపీస్ అందరూ ఉంటారు. ఇప్పుడు ఈ బౌన్సర్ అనేది అంతమంది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ఎవరు వాళ్ళని ఇన్స్ట్రక్షన్ చేసేసి వాళ్ళ దగ్గర వాకీ టాకీస్ ఏమైనా ఉన్నాయా? నో వాకీ టాకీస్. ఏదైనా కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. డెఫినెట్లీ వారు తీసుకున్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ కనుక మీరు చెప్పినట్టు వాళ్ళు తీసుకొని ఉంటే డెఫినెట్ లైసెన్సింగ్ ఉన్న వాళ్ళనే తీసుకొని ఉంటారు. లైసెన్సింగ్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. అంత పెద్ద వ్యక్తులు అన్నప్పుడు తెలియక, వీళ్ళకు కరెక్ట్ నాలెడ్జ్ లేక, సెలబ్రిటీ అన్నప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ సెలబ్రిటీకి ఇంపార్టెంట్ అండి. పొలిటికల్స్ అంటే ప్రోటోకాల్స్ ఉంటుంది, వాళ్ళకు ప్రాపర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మేజర్గా ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు రేపు ఇంకో సినిమా ఏదో రిలీజ్ అవుతుంది, ఇంకో బౌన్సర్స్ వస్తారు. ఇది కాదు, కరెక్ట్ కాదు. సో లైసెన్స్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది కరెక్ట్ అండి. సో మీరు అన్నట్టు చీఫ్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిజన్, మాట్లాడేటువంటి విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ వారికి ఒకటి ఆలోచించమని చెప్తున్నానండి. కేవలం ఏదైతే మా ఏజెన్సీస్ ఉన్నాయో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్, వారి నుంచి మాకు మరింత ప్రోత్సాహకం కావాలి, మరింత ట్రైనింగ్ ఇచ్చేదానికి ఫెసిలిటీస్ కావాలి. అండ్ ఫర్దర్ కూడా మేము కూడా గవర్నమెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తూ, సహకరిస్తూ ప్రజల్లో ఎటువంటిది ఆటంకం లేకుండా, ఇబ్బందులు రాకుండా మేము కూడా వారికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నాము. బట్ మాకు గవర్నమెంట్ నుంచి కూడా చాలా వరకు సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉంది. ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా కావాలి. మాకు ఇండివిజువల్గా ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఫెసిలిటీస్ కూడా కావాలి. అండ్ ఏదైతే బౌన్సర్స్ ఉన్నారో ఆ బౌన్సర్స్ అనేది మేము యాజ్ ఆఫ్ నౌ ఈరోజు 100% టోటల్ సెక్యూరిటీ సిస్టంలో, ప్రైవేట్ సెక్యూరిటీ సిస్టంలో బౌన్సర్ అండ్ బాడీ గార్డ్ అనే లైక్ పర్సన్స్ 5% కంటే ఎక్కువ ఉంటారండి. టోటల్గా మేనేజ్ చేసేదంతా కూడా మేము సెక్యూరిటీ సర్వీసెస్, దాంట్లోనే బాడీగా మన సెక్యూరిటీ గార్డ్స్, ఏఎస్ఓస్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అనే డిజిగ్నేషన్స్ ఉంటాయి. దే ఆర్ వెల్ ట్రైన్డ్.
వాళ్ళకి అన్నీ ఉంటాయి. మీరు అన్నట్టు ఏంటంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో వారిని మేము సమర్థించాం. ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఏంటంటే ఓన్లీ రన్నింగో లేదంటే బాడీ పెంచుకొని ఉండడమో అనేది కాదండి. ఒక స్టాచ్యూ కూడా అట్లానే నిలబడుతుంది, కానీ ఏం చేయలేదు. ఒకటి ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్, మనం మైండ్ తోటి పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని క్షణాలు ఇక్కడ సెక్యూరిటీ అనేది వారి మీద డిపెండ్ అయ్యి, డిపార్ట్మెంట్ కానీ ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఏదైనా సరే మా మీద డిపెండ్ అయ్యి పబ్లిక్ ఉన్నారు. ప్రజలను రక్షించడం మా బాధ్యత. ప్రజల కోసం, ప్రజల ఆస్తుల కోసం ప్రైవేట్ లైక్ ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రాపర్టీస్ కోసం మేము ఉన్నాం ఇక్కడ. సో మేము చాలా ప్లాన్డ్గానే చేస్తున్నాము. ఇప్పటిదాకా ఏ కంప్లైంట్ లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. అది కూడా మన సివి ఆనంద్ గారు బౌన్సర్లను ఉద్దేశించి చెప్పారు కాబట్టి క్లారిఫికేషన్ కోసం మేము ఏదైనా ఉంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడానికి కోసమని ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఒకటండి, సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ వన్, ఒకటే మన రాష్ట్రంలో ఉంది. 2014లో ఏదైతే మనం రాష్ట్రం విడిపోయినప్పుడు బైఫర్కేట్ అయినప్పుడు అప్పటి నుంచి మేమే ఉన్నాము. నో అదర్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అసోసియేషన్స్. ప్యారలీ ఏపీ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇంకా అదర్ అసోసియేషన్. తెలంగాణలో ఓన్లీ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ అవన్నీ అన్నీ మా అసోసియేషన్ అండర్లోనే ఉంటాయండి. ఇవన్నీ ఏజెన్సీస్ మీరు చెప్పేటువంటి అన్నీ కూడా. ఇప్పుడు ఒకటండి, ఈరోజు 800 ఏజెన్సీలు పసరా లైసెన్స్ కలిగి ఉన్నాయి అని చెప్పాము. దాంట్లో 200 ఏజెన్సీలు ఈరోజు మా అంబ్రెల్లా కింద ఉన్నాయి. 200 ఏజెన్సీలు, మిగతా ఏజెన్సీస్ కూడా మా అంబ్రెల్లా కింద, అంటే మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని యూనిటీగా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. వేరే అసోసియేషన్ అనేది లేదండి తెలంగాణలో. 2014లోనే మేము ఫామ్ చేసాం. యా, యాక్చువల్లీ అలాంటి వారి మీద కూడా చర్య తీసుకోవాలి. అలాంటి ఏజెన్సీస్ ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి వస్తే మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాము. వారి లైసెన్స్ కానీ ఏది ఉన్నా సరే మేము రద్దు చేస్తాము. అలాంటి ఇబ్బందులు ఎటువంటి వచ్చినా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయమని చెప్పేసి మీడియా ముఖంగా మేము చెప్తున్నాము. ఏ ఏజెన్సీ అయినా కూడా ఎటువంటి ఎంప్లాయీస్కి ఇబ్బంది పెట్టినా, ఏ జీతాల ప్రాబ్లమ్స్ అని అవని ఇవని చెప్పినా కూడా మేము ముందుకు వస్తాము, మేము ఉన్నాము. డెఫినెట్లీ మీరు చెప్పింది కరెక్ట్. అది అల్లు అర్జున్ గారు అంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి నేషనల్ ఫేమ్, ఇంటర్నేషనల్ ఫేమ్ అంటారు. వారికి అంత మాత్రం కూడా అవగాహన లేదు, అవగాహన లోపమే చెప్పాలి. ఇది వారు సరైన నిర్ణయం తీసుకోలేదని చెప్పాలి ఆ రోజు కూడా. ఇది అందరికీ ఇబ్బంది పడే విషయం ఇది. ఇక మీదట కూడా మిగతా ఏ సెలబ్రిటీ అయినా ఎక్కడైనా కూడా మన రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, డిపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇలాంటి జరగకుండా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఆయన తప్పు అని చెప్పడానికి నేను ఎవరిని తప్పు అని కాదు. ఇక్కడ జరిగిన దానికి ఎస్, ఆ రోజు చేసింది తప్పు అనేది మీరు ఓకేనా? తప్పునా? ఆయన జరిగింది తప్ప, లేదంటే అల్లు అర్జున్ తప్పు కాదంటారా? డిపార్ట్మెంట్ వారు తప్పు అంటారా? ఇది అల్లు అర్జున్ గారు చేసింది ప్రాపర్గా చేయలేదు. రెండోది అవగాహన లోపము. సరి అయినటువంటి బాడీ గార్డ్ వ్యవస్థను, బౌన్సర్స్ని పెట్టుకోలేదు, ప్రాపర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని తీసుకోలేదు, ముందస్తుగా ఇన్ఫర్మేషన్ లేదు అనేది మేము చెప్తున్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ గారి కోసం మేము పెట్టలా. రేపు ఫ్యూచర్లో మేము ఇంకా ఏజెన్సీస్ మేము రన్ చేస్తున్నాం. 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో రేపు మా మీద మళ్ళీ ఇంకొక మచ్చ రావద్దు. ఈరోజు ఏజెన్సీ వారు అల్లు అర్జున్ గారి ద్వారా మా ఏజెన్సీ వారికి ఈరోజు అల్టిమేట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది సివి ఆనంద్ గారు. అది నేను అడుగుతున్నాను. దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ప్లీజ్.
అందరికీ నమస్కారం అండి. ఈ సెక్యూరిటీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సంస్థ అండి. దాదాపుగా మన రాష్ట్రంలో 5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ కూడా పెద్ద సర్వీస్ ఇది. పోలీస్ సంస్థ అండ్ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు అన్నీ కలిసి కట్టుగా పనిచేస్తేనే మనం ముందుకు పోగలుగుతాము. ఇప్పుడు కొంతమంది మీడియా మిత్రులు చెప్పినట్టు ఎవరిది తప్పని కాదండి. అక్కడ ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని ఉన్న ఏజెన్సీ వాళ్ళని పెట్టుకుని ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. థ్యాంక్ యూ.